Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను హారతి. మనతో పాటు మన స్టూడియోలో ప్రేమకు జై మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లం అండ్ ఆ మూవీలో మెయిన్ విలన్ గా నటించిన దుబ్బాక భాస్కర్, ఆయన ఆల్రెడీ సలార్ లో నటించారు. వారిద్దరు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ భాస్కర్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు. ఈ ప్రేమకు జై మూవీ ఇది మీరు స్టోరీ రాసుకున్నాక డైరెక్ట్ చేయడానికి, ఇది సెట్స్ మీదకి వెళ్ళడానికి ఎలాంటి పరిణామాలు వచ్చాయి? అంటే ఎలా సెట్ మీదకి వెళ్ళడం ఎలా జరిగింది? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా నేను సీతాదేవన్ చేశాను. చేసిన తర్వాత ట్రై చేస్తా ఉన్నా కథలు పట్టుకొని. సో ఆ సినిమా కొంచెం ఆడలేదు. సో తర్వాత నేను కథలు పట్టుకొని తిరుగుతున్న టైంలో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు దొరికారు. ఈ కథ చెప్పిన వాళ్ళకి బాగా నచ్చింది. తక్కువ టైంలో ఈ గ్యాప్ లేట్ కావచ్చు కానీ ఈ సినిమా అయితే లేట్ కాలేదు, ఫాస్ట్ గానే చేసాము, రిలీజ్ కు వచ్చింది. ఈ స్టోరీ ఎలా అండి అసలు? ప్రేమకు జై, హీరో పేరేమో జై, హీరోయిన్ పేరేమో ప్రేమ. టైటిల్ బాగా సెట్ అయింది. మళ్ళీ ఇందులో కులం, పరువు హత్య, లేకపోతే హీరో స్ట్రగుల్స్, ఇవంతా అంటే ఒక కమర్షియల్ మూవీకి ఏమేమి ఉండాలో అవన్నిటిని ఇందులో మంచిగా సెట్ చేశారు. ఎలా అంటే చాలా డేస్ ప్లాన్ చేసుకున్నారా ఈ స్టోరీ కోసం? అంటే యాక్చువల్ గా మా పనే ఇది కాబట్టి మేము సినిమా అయిపోయినా సినిమా స్టోరీస్ రాసుకున్నాం. దాంట్లో నాకు మా ఊర్లో రియల్ గా జరిగిన సంఘటనను తీసుకొని సో ఈ కథను చేద్దామని చెప్పేసి ఆ స్టోరీ రాసుకున్నా. యాక్చువల్గా మా ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ వాడు సర్పంచ్ కూతురు లవ్ చేశాడు. చేసిన తర్వాత తను కొన్ని రోజుల తర్వాత లవ్ బాగుండి గొడవలు వచ్చేసాయి. తను హైదరాబాద్కి వచ్చి తను సినిమా ఫీల్డ్, తను చిరంజీవి బిగ్ ఫ్యాన్ తను. సో ఇది నా ఇంటి కొంచెం దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి గురించి సంఘటన ఇది. తను సిటీకి వచ్చిన తర్వాత ఒక రోజు సడన్ గా కొన్ని సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతున్న టైంలో సడన్ గా కార్యాలయంలో చనిపోయింది తను. సో అది నాకు బాగా మెమొరీ. తను చంపాడా వాళ్ళ ఫాదరు అనే దాని మీద నేను ఈ కథ రాయడం జరిగింది. సో కథ రాసి ప్రొడ్యూసర్ చెప్తే బాగుందని చెప్పేసి అలా ఇప్పుడు మా హీరో అనిల్ గాని, ఇప్పుడు తను జ్వలిత హీరోయిన్ అన్న భాస్కర్ అన్న, ఈ టీంను నేను చేసుకొని మూవ్ అయినా. సో ఇది అనిల్ చాలా బాగా చేశాడు, చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా చేశాడు. అమ్మాయి కొత్త అయినా కూడా చాలా అద్భుతంగా చేసింది తను అంటే ఎక్కడ కొత్త అని కదా, సీన్ పేపర్ ఇస్తే నేను షాక్ అయ్యేవాడిని, అంత బాగా చేసింది తను. చాలా బ్రిలియంట్. తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. భాస్కర్ అన్న చూస్తే ఇట్లా విలన్ లాగా అంతా ఉంటాడు కానీ చాలా మంచోడు. సో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా చూపెట్టా. తనకు కూడా ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత నాకు కూడా ఆఫర్ రావాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ సలార్ సినిమా, వారియర్ ఈ మూవీస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రేమకు జై మూవీలో చేస్తున్నప్పుడు అంటే ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా సలార్ నాది ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ చేసేప్పుడే నాకు మన సీన్ బై పరిచయం అనమాట. సలార్ లొకేషన్లో పరిచయం అయ్యారు. ఆయన డైరెక్టర్ అని అప్పుడే తెలిసింది నాకు. సో ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల మాట్లాడుకుంటూ అప్పుడు ఏమన్నారంటే సీన్ బై ఏమన్నారంటే, భాస్కర్ అన్న నాకు విలన్ దొరికింది, నాకు నువ్వే నా సినిమా విలన్ అన్నాడు. సరే ఏదో మాటలలో చాలా మాట్లాడుకుంటాం కదా, అది అన్ని రియాలిటీకి కన్వర్ట్ కావు కదా. సరే ఓకే అనుకున్నాము. ఆడ 11 రోజుల షూటింగ్ ఉండి మంచి జాలీగా మేమంతా గడిపే అందరం కలిసి, టీం అంతా కూడా, మేము సీన్ బై అంతా కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, పరిచయం. తర్వాత మా షూట్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత 2 months తర్వాత నాకు కాల్ చేసి ఇట్లా అన్న మన మూవీ రెడీ అయిపోయింది, షూట్కి రెడీ అయింది, పలానా రోజు నుండి మనం స్టార్ట్ చేద్దామని. సో అప్పుడు నాకు అనిపించింది అయితే సీరియస్గా అన్నారు, తర్వాత అది మెటీరియలైజ్ అవుతుందని. దెన్ మా మూవీ స్టార్ట్ అయింది. అక్కడ ఇదంతా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అనమాట. మొత్తం ప్రాపర్ జనగాంలో విలేజ్ లో తీసింది మూవీ. అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్. సీన్స్ కానీ, అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ, అండ్ ఆయన డైరెక్షన్, గైడెన్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఎలా అండి అంటే ప్రేమిస్తే చంపేస్తారా? అమ్మో మీరు ఎంత సీరియస్ గా ఉన్నారండి ట్రైలర్ లో గానీ టీజర్ లో గానీ. మీకు ప్రేమించడం లేదా? అది క్యారెక్టర్ అండి. అది క్యారెక్టర్ ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్ గా మనది. సో ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది మన డైరెక్టర్. అది రియల్ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు కదా, సో ఆ క్యారెక్టర్ ని బట్టి మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది.
ఆ క్యారెక్టర్ లో మీరు నిజంగా నేను అంత విలన్, అంత గంభీరంగా ఉన్నాను, అంత రాక్షసుడిలా ఉన్నానంటే అది యాక్టింగ్ అంత బాగా వచ్చిందని అర్థం. అసలు నేను అనుకున్నాను అనమాట, టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత, మీతో మాట్లాడినాక కూడా ఈయన ఇంత సాఫ్ట్ గా ఉన్నారు, అందులో ఏంటి అంత వైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది అదంతా శ్రీనివాస్ గారి వల్ల అంత వైలెంట్ గా కనిపించారు. అంటే యాక్చువల్ గా ఇక్కడ ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా, ఇప్పుడు బాహుబలి ప్రభాకర్ కూడా చాలా స్మార్ట్, ఆయన గుణం చాలా మంచిది. ఆయన చూస్తే అందరం ఏమనుకుంటాం అంటే ఈ రాక్షసుడేమో చంపేస్తాడేమో అనిపిస్తుంది. కానీ ఆయన అసలు మాంసం తినడు, అంటే మటన్ కానీ ఏది కానీ తినడు, మందు తాగాడు, చాలా సిస్టమ్. ఆయన చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇడేంద్ర బాబు అనిపిస్తుంది. సో ఎక్కడ క్యారెక్టర్లు కనిపించిన మనుషులు మనకు ఆల్రెడీ శేఖర్ కొమల సినిమాలో చెప్పాడు, తను ఏంటంటే కాలేజీలో కనిపించే అమ్మాయిలంతా పాష్గా ఉన్నోళ్ళేమో ఈ అమ్మాయి మంచిది కాదు అని అనుకుంటారు, నార్మల్గా ఉన్నోళ్ళేమో మంచోళ్ళు అనుకుంటారు. కానీ వాడు ఏం చేశాడు, లాస్ట్ కు ఇటు నుండి ఆడు తీసుకెళ్ళాడు, అటు నుండి. ఏదైనా మనిషిని సినిమాలో క్యారెక్టర్ వేరు, బయట క్యారెక్టర్లు వేరు. సో అదే అంటున్నా, ఏదైనా సినిమా నాకు భాస్కర్ అన్న దొరకడం కానీ, జ్వలిత కానీ, అనిల్ కానీ మంచి టీం వర్క్ కుదిరింది, మంచిగా చేసాము. రెండో సినిమా దిగ్విజయంగా పూర్తి చేసాము. నేను కూడా ఆల్రెడీ పెద్ద సినిమా జరుగుతుంది నా త్వరలో, నాకు తెలిసి ఈ మంత్ లో అనౌన్స్ అవుతుంది. అశ్విన్ గారితో ఆల్మోస్ట్ అయిపోయింది, రాజ్ గారు గారి హీరో అశ్విన్. ఇంకా మొత్తం స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతుంది. ఇంకా అనౌన్స్ అయితే నేను కూడా ఫుల్ హ్యాపీ, వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.